నాగేంద్ర గారు ఒకసారి 13-14 చోట్ల మనోభావాలు చెప్తుంటా సార్. నేను వాటి గురించి కూడా నేను మాట్లాడట్లేదు సార్. మాట్లాడట్లా. మనోభావాలు దెబ్బతున్నాయి, అరెస్ట్ చేస్తున్నారు, బానే ఉంది సార్. నేను వాటి గురించి కూడా నేను అడగట్లేదు కూడా. ఏదైతే నాగేంద్ర గారు చెప్పారు, ఎవరైనా సరే చెప్పే వాళ్ళు చెప్పేటప్పుడు నేర్చుకోవాలి, అది ఎదుటి వాడైనా సరే మనకు తెలియని సబ్జెక్ట్ ఉంటే నేర్చుకోవాలి అని చెప్పారు. కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. దయచేసి మీరన్నా చెప్పండి, రాష్ట్ర అప్పు గురించి, రాష్ట్రం యొక్క విధ్వంసం గురించి ఎలాంటి పేపర్స్ లేకుండా బడ్జెట్ లోపల చెప్తున్నారు సార్. మాటలు మాత్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. బడ్జెట్ లో రాష్ట్ర అప్పు కూడా చూపిస్తున్నారు సార్, కానీ మాటలు మాత్రం వేరే విధంగా చెప్తున్నారు సార్. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోతే ఎవరైనా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని రాష్ట్ర అప్పు ఎంత సార్, మనం బడ్జెట్ లో ఎంత ఇచ్చాం, పేజ్ నెంబర్ 4 లో ఎంత ఇచ్చాం, పేజ్ నెంబర్ 5 లో ఎంత ఇచ్చాం, వాల్యూమ్ నెంబర్ 5 లో మన అప్పుగా వాల్యూమ్ నెంబర్ 5 లో రాష్ట్ర అప్పు ఎంత చూపించాం అనేది కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి వినమ్రంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను సార్. ఇంకోటి, ఇంత జుగుత్సాకరమైన పాలిటిక్స్ ఎప్పుడూ లేవంట సార్. సార్ 2014 నుంచి 19 మధ్యలో సార్ అసెంబ్లీలో బోండా ఉమా గారు పాతేస్తా నా కొడక అన్నప్పుడు సక్రమంగా ఉంది సార్. జుగుత్సాకరంగా లేవు సార్, అసలు జుగుత్సాకరంగా లేవు సార్. ఏదైతే సార్ మీ పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నడుచుకుంటే వెళ్ళి నారా లోకేష్ అండ్ టీం నా అమ్మని, మా తల్లిని, నా కుటుంబాన్ని దూషిస్తున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అందరిని వేసుకుని సినిమాటిక్ స్టైల్ కేసు పెట్టారు కదా సార్. అప్పుడు జుగుత్సాకరంగా లేవు సార్, అప్పుడు తీయగా ఉన్నాయి సార్. కేసు పెట్టినప్పుడు కూడా తీయగా ఉన్నాయి సార్, కానీ తీయగా ఉన్నా కానీ కేసు పెట్టారు సార్. అది ఎప్పుడు నాకు అర్థం కావట్లేదు సార్. మనం మాట్లాడేటప్పుడు సార్ ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది తప్పే, కానీ దాని వెనక నేపథ్యం ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి సార్. వాళ్ళ ఇంటి మీదకి దాడికెళ్ళి, వాళ్ళ ఆఫీస్ మీదకి దాడికెళ్ళి, వాళ్ళ ఇంటికి ప్రతిరోజు ఫోన్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళ భార్యను ఒక వ్యభిచారిగా చిత్రీకరించి, అక్రమ సంబంధాలు చిత్రీకరించి, వాళ్ళ పిల్లలు కూడా అతనికి పుట్టలేదని చిత్రీకరించినప్పుడు ఆపాల్సిన బాధ్యత, మీరు అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆపాల్సిన బాధ్యత ఉంది కానీ ఆపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి లేదా సార్? పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతమైన పౌరుడు కదా సార్. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత బాధ్యత ఉంది కదా, మరి ఆపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కదా. ఆపకపోగా అతని ఇంటి మీదకి కూడా దాడికి వెళ్ళాక కదా అతను అరెస్ట్ అయ్యి మాట్లాడింది. అంతకు ముందు మాట్లాడిన మాటలు ఏంటి సార్? మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి. అంతకు ముందు మాట్లాడిన మాటలను మనం సమర్థిద్దామా? ఆయన కుటుంబం మీద జరిగిన దాడిని మనం సమర్థిద్దామా? ఆయన ఆఫీస్ మీద మీ జన సైనికులు చేసిన దాడిని మనం సమర్థిద్దామా? ఆయన ఇంటి మీదకి మీ జన సైనికులు వెళ్ళిన దాన్ని సమర్థిద్దామా? ఆయన కుటుంబాన్ని నిస్సిగ్గుగా రోడ్లు బజార్లో పెట్టిందని మనం సమర్థిద్దామా? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి సార్. ఆయన మీద ఫస్ట్ కేసు పెట్టింది వీళ్ళు కడప జిల్లాలో ఫస్ట్ కేసు పెట్టింది, ఉమ్మడి కడప జిల్లాలో ఫస్ట్ కేసు పెట్టింది తిట్టాడని ఇవి కాదు సార్. ఏదైతే నంది అవార్డుల మీద ఆయన మాట్లాడాడంట 2017లో మాట్లాడాడు సార్, 17-18లో. ఇప్పుడు మనోభావాలు చెప్పుతున్నాడు సార్ పాపం. అది కూడా జనసేన వాళ్ళకి మనోభావాలు చెప్పుతున్నాడు సార్. కమ్మ అనే ఇదంతా కూడా కమ్మ జూరీ ఉంది, నేను తీసుకుంటే కమ్మల ద్వారా నాకు వచ్చింది అనుకుంటారు, అందుకనే నేను ఈ జూరీ నుంచి నంది అవార్డుని తిరస్కరిస్తున్నాను టెంపర్ అనే సినిమాకి సార్ అని చెప్పి అప్పుడు మాట్లాడండి సార్. కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన మనీకి మాత్రం బాగా మనోభావాలు చెప్తున్నాను సార్. అప్పటి నుంచి ప్రతిరోజు నైట్ నిద్రపోలేదండి సార్. నిద్రపోయేటప్పుడల్లా అవే గుర్తొస్తున్నాయండి సార్ మనోభావాలు. ఇప్పుడు కేసు పెట్టారు సార్, దానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు సార్. సేమ్ ఎలా అంటే సార్, ఇది చట్టాల ఉల్లంఘనే. ఒక వ్యక్తి మీద ఒక నేరానికి ఒక చోట మాత్రమే శిక్ష పడాలి, ఎక్కడైనా ఒక నేరానికి ఒక చోట మాత్రమే కేసు పడాలి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం, పీటీ వారెంట్లతో తిప్పటం, కేసుల్లో బెయిల్ రాకుండా తిప్పుకుంటూ ఉండటం, ఇది కక్ష సాధింపు కదా. సో ఇది మీరు స్టార్ట్ చేశారు, బానే ఉంది. అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు కదా, రేపు మారుతా ఉంటాయి కదా. ఈ రోజు తిట్టిన వాళ్ళకి తిట్టించుకున్న వాళ్ళ మనోభావాలు ఉంటాయి కదా, తిట్టించుకున్న వాళ్ళకి కూడా అభిమానులు ఉంటారు కదా. ఓకే, మరి రేపు మీరు తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయం మీ మెడకే చుట్టుకుంటే ఎలా ఉంటుంది అని నేను అడుగుతున్నాను సార్. ఓకే, మీరు తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయం చరిత్రలో ఏనాడు లేదు. ఇట్లా ఒక వ్యక్తి మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టడం, పీటీ వారెంట్లతోటి మొత్తం తిప్పటం ఎక్కడా లేదు ఇది. మీరు అంటున్నారు సార్ 30-40 మంది సార్. సోషల్ మీడియాలో, కేవలం సోషల్ మీడియాలో సార్ 300